సార్ కొంతమందికి ఫ్రూట్స్ తినడం అలవాటు. కొంతమందికి ఏంటంటే ఆ ఫ్రూట్స్‌ని జ్యూస్ చేసుకొని తాగడం ఎగ్జాక్ట్‌లీ. అలవాటు. సో, డిఫరెంట్ టైప్స్‌లలో ఉంటారు. సో, మనం ఫ్రూట్స్ తినడం బెస్ట్ అంటారా? లేదంటే ఫ్రూట్స్‌ని జ్యూస్ చేసుకొని తాగితే మన బాడీకి ఎక్కువ ఎనర్జీ వస్తుందంటారా? ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? మనకొకటి చూసినట్టయితే ఫ్రూట్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ బెస్టా అంటే ఫ్రూట్స్ బెటర్ అని చెప్పడం జరుగుతది. ఓకే. ఎందుకనంటే ఫ్రూట్స్‌లో మనకు కావాల్సినంత ఫైబర్ గాని, వైటమిన్స్, మినరల్స్ అనేది ఉంటది. హ్మ్. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్‌లో ఏమైతదంటే గ్లైకమిక్ ఇండెక్స్ లోడ్ అనేది ఎక్కువ ఉంటది. ఓకే. దానివల్ల డయాబెటిస్ లేని వాళ్ళకి కూడా డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అందుకు ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే మనం ఒక హోల్ ఫ్రూట్ తింటే అదే ఇప్పుడు హోల్ ఫ్రూట్ తిన్నప్పుడు మనకు స్టమక్ అనేది ఫుల్ అయినట్టు అనిపిస్తది. హ్మ్. వెన్ వి కమ్ టు ఫ్రూట్ జ్యూసెస్ 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ తాగినా కూడా స్టమక్ అనేది ఎంప్టీగానే ఉన్నట్టుగా అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకనంటే అది గ్లైకమిక్ ఇండెక్స్, జిఐ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో లోడ్. హ్మ్. అందుకు ఏమైతుందంటే మనకి ఎంత తాగినా తాగాలనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఫైబర్ న్యూట్రియంట్స్ వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎంతైతే కావాలనో మన డైజెషన్కి లేదా మన స్టమక్కి అంత న్యూట్రియంట్స్ ఇచ్చి స్టాప్ చేసేస్తుంది. ఇంకా ఎక్కువ ఆకలి అనేది కానియదు. ఓకే. ఇంకొకటి చూసినట్టయితే ఇది మెయిన్గా డయాబెటీస్ వాళ్ళకి కానీ లేదా ఒబేసిటీ వాళ్ళకి చూసినట్టయితే కూడా ఇది ఫ్రూట్స్ తీసుకోవడం బెస్ట్. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల షుగర్ వాల్యూస్ ఏదైతే ఇప్పుడు నార్మల్ ఉన్నాయో అవి స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. దానివల్ల వాళ్ళకి గిడినెస్ రావడము లేదంటే హ్యాంగ్రీ కావడం అంటే కోపం కావడం ఎక్కువ ఇవి జరుగుతుంటాయి. వాళ్ళు ఇంకోటి అదే మీరు ఒక ఫ్రూట్ ఇచ్చి చూడండి వాళ్ళ షుగర్ లెవెల్స్ అయ్యి ఉన్నా కూడా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే సార్ చాలామంది అంటారు షుగర్ పేషెంట్స్కి ఏంటంటే కోకోనట్ వాటర్ తాగకూడదు అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా నేను చాలా అవును. చూసాను. సో అది వాస్తవం అంటారా? అంటే కోకోనట్ వాటర్లో ఏమవుతుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు సోడియం అనేది హై ఉంటుంది. ఓకే. ఈ కోకోనట్ వాటర్లో మనకి ఏమవుతుంది అంటే సోడియం ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ సోడియం యాడ్ కావడం వల్ల తనకు డయాబెటీస్ ఇంకా స్పైక్ అవుతుంది. తను ఫర్దర్లా మళ్ళీ ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకు వాళ్ళు ఏం తీసుకున్నా కూడా లిమిటెడ్గా తీసుకోవాలని చెప్తాం కోకోనట్ వాటర్ అనేది. ఓకే సార్. షుగర్ ఉన్న పేషెంట్లు ఎటువంటి జ్యూస్ తీసుకుంటే వాళ్ళకి షుగర్ కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి జ్యూసెస్ తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్కి రావు. అంటే కొంచెం కంట్రోల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అంటారు సార్? ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళకు మెయింటైన్ చేయగలుగుతారు జ్యూసెస్ అనేది డిహైడ్రేట్ కాకుండా బాడీ. కానీ వాళ్ళకి షుగర్ వాల్యూస్ పెంచకుండా అయితే ఉండదు. కొంచెమన్నా లిటిల్ బిట్ పెంచుతుంది 0.2 0.5 అట్లా. ఓకే. అదే ఫ్రూట్స్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి కంట్రోల్ వస్తుంది. ఫైబర్ వెళ్ళడం వల్ల కూడా లేదా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చు.